కిషన్ రెడ్డి నీకు దమ్ముందా? అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించు, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, సిబిఐ దర్యాప్తు చేస్తే నేను నిరూపిస్తా, నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు పైన ఏమైందని అడుగుతా ఉన్నాను. కళ్ళ ముందు పూర్తి స్థాయిలో అవినీతి కుంభకోణాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలి సిబిఐ అని. అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ జలశక్తి కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాసింది. రెస్పాన్సిబుల్ గా ఎంత కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాం మేము. వాళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం మీద దర్యాప్తు చేయాలని వారు రాసినటువంటి ఉత్తరానికి మేము లెటర్ రాశాం. లెటర్లో ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ ఫర్ ది ఇర్రెగ్యులారిటీస్ ఇన్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కమ్స్ అండర్ the privy of state government and you may approach state government in this regard. CBI దర్యాప్తు మేము చేయలేము, CBI దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వము అప్రోచ్ చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఉత్తరానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి రాసిన ఉత్తరం అఫీషియల్ లెటరు. మరి వీళ్ళు ఏమంటారని అడుగుతా ఉన్నాను. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు జరగాలని కోరారు కదా, ఈరోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి ఇచ్చే అధికారం మీ చేతిలో ఉంది. ఈరోజు ఎవరికి ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆర్డర్ దర్యాప్తు చేయాలని ఆర్డర్ చేస్తే 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు ప్రారంభిస్తుంది మేడిగడ్డ వ్యవహారం పైన. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, నాకు దమ్ముందా అని అడిగావు కదా, ఈరోజు ఆ దమ్ము నీకే వచ్చింది. ఈరోజు మరి మీరు అధికారంలోకి వచ్చారు, అమిత్ షా గారు కూడా అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అవసరం లేదు, మీరు నేరుగా రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు చేసేటువంటి అధికారము మీకే ఉంది. ఈరోజు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోల్డ్ స్టోరేజ్ లో అవినీతి కుంభకోణాలు పెట్టకండి, దర్యాప్తు చేసి వాస్తవ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మనకు అర్థమవుతుంది 100 రోజుల తర్వాత మాటలతోటే కాంగ్రెస్ ప్రభుత్వము పూట గడిపే ప్రయత్నం చేస్తా ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాటలతోటే పూట గడుపుతా ఉంది. టిఆర్ఎస్ అవినీతి పైన మాటలతోటే పూట గడుపుతా ఉంది. వీళ్ళు గ్యారంటీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, టిఆర్ఎస్ అవినీతి పైన దర్యాప్తు చేసే పరిస్థితి లేదు. పదే పదే ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమ భూ లావాదేవీల పైన అనేక సార్లు మాట్లాడారు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ల్యాండ్ బిజినెస్ సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ల మీద కాంగ్రెస్ పార్టీ కొత్త సెటిల్మెంట్ చేస్తుంది. ఏవైతే కాంగ్రెస్ పార్టీ సెటిల్మెంట్ బీఆర్ఎస్ పార్టీ సెటిల్మెంట్ చేసిందో వాటన్నిటిపైన బయటికి తీసి
ఈరోజు సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు. నేరుగా ఒక్కొక్కరు చెప్తా ఉన్నారు, మీరు ఢిల్లీకి పోయి పలానా వాళ్ళకి ఇచ్చిరండి, లేకపోతే మీ మీద కేసు ఉంటుంది, మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా ఢిల్లీలో ఆర్జీ ట్యాక్స్ పేరు మీద ఇచ్చిరండి ఆదేశాలు ఇస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి మాకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇంతకుముందు 2 రాష్ట్రాల్లో ఉండేది, ముందు తమిళనాడు స్క్వేర్ ఫీట్ కింద రేటు బిల్డర్స్, తర్వాత మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు డికే శివకుమార్ గారు తమిళనాడులో పెట్టాడు, సారీ కర్ణాటకలో, తమిళనాడు తర్వాత కర్ణాటకలో పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వస్తా ఉంది స్క్వేర్ ఫీట్ కింద. కంపెనీలను బెదిరిస్తా ఉన్నారు, బిల్డర్స్ ను బెదిరిస్తా ఉన్నారు, రియల్ ఎస్టేట్ కంపెనీలను బెదిరిస్తా ఉన్నారు, కాంట్రాక్టర్లను బెదిరిస్తా ఉన్నారు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఇండియా డిపెండింగ్ ఆన్ తెలంగాణలో వసూలు చేసేటువంటి డబ్బుల మీదనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవహారం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పుణ్యానికి లేక ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేదు. టీఆర్ఎస్ మీద దర్యాప్తు పేరుతో గతంలో జరిపినటువంటి లావాదేవీలను చూపించి బెదిరించి, మీరు వాళ్ళకి ఇచ్చారు కదా మాకివ్వండి అని వసూలు చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్ లో తిష్ట వేసుకొని కూర్చొని ఆర్జీ ట్యాక్సీ పేరుతో ఈరోజు వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి అవినీతి విషయంలో దొందే. ఈ 2 పార్టీలకు తేడా లేదు. కుక్కతోక వంకర అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇక మారదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అవినీతి. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నాను మాజీ ముఖ్యమంత్రి గారిని, మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు, మీరు అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము స్పందించారు. దీని వెనుక మర్మం ఏమిటో, దీని వెనుక కారణం ఏమిటో, దీని వెనుక మతలబేంటో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మనం చేస్తా ఉన్నాం. ఇట్లా చేస్తారు, చెప్పలేదని సలహా ఉంటే చెప్తే చేస్తారు. అయ్యా ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ జరుగుతున్నది దర్యాప్తు చేయడానికి వీలేదు కదా, చెప్పాను కదా ఇంతకుముందు. ఢిల్లీకి చేస్తున్నారు వాళ్ళు, దొడ్డదాన్ని చేస్తూ వాస్తవాలు కదా, అది వస్తాయి అన్ని తప్పకుండా, అన్ని ఏది వదిలే సమస్య లేదు. మొన్న ప్రధానమంత్రి గారు స్వయంగా మొన్న జగిత్యాల చెప్పారు, దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వదిలే ప్రసక్తి లేదు. పేద ప్రజలను సామాన్య ప్రజలను దోపిడీ చేసినటువంటి ఏ వ్యక్తులను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పాడు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉత్తరం రాసిన ఈ మధ్యలో నేను ఇప్పుడు అది చెప్తున్నా, ఆయన మాటలన్నీ ఉటకిస్తున్నాను కదా, దేని మీద సిద్ధంగా లేరు వాళ్ళు.
ఏ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి పైన తెలంగాణ ప్రభుత్వము స్పష్టంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆయన చెప్పిన మాటల ప్రకారము దేని మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేరు. అన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఎందుకంటే ఏ పొరపాట్లు అయితే టీఆర్ఎస్ చేసిందో పొరపాట్లను బయట పెట్టి వీళ్ళు కూడా దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా, నేను తెలిస్తే నేనే చెప్పాను కదా. నాకు తెలిస్తే నేను చెప్పాను కదా. నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను నేను. నాకు తెలిస్తే ఇందుకు పలానా కారణంగా ఆయన స్పందించాలని నేను చెప్పాను. కాబట్టి తన కూతురు అరెస్ట్ అయితే స్పందించినటువంటి వ్యక్తి ఢిల్లీలో ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్ సాక్ష్యాలు ఉన్నాయి. ఇందులో ఏది దాచుకోవాల్సిన విషయం లేదు. ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫైల్స్ అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంత పచ్చి అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడతారు. మళ్ళీ ఒకసారి అడుగు. అర్థం పడతం లేనటువంటి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తిగా మజ్లిస్ పార్టీ చేతిలో, ఈరోజు మజ్లిస్ పార్టీ ఏదైతే ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ఈరోజు కాంగ్రెస్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మారదు. టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చాలా పక్కాగా ఉంటది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరనే ఉంటది. అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. కాబట్టి మజ్లిస్ పార్టీ తప్పలేదు ఇది. ఒకటి అలాంటి మజ్లిస్ పార్టీతో కలిసినటువంటి వ్యక్తి గురించి మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎడా చెప్పారు? ఎవరు చెప్పారు? ఏడా ఎప్పుడు చెప్పారు అంటున్నా? ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఏదో చూపియండి, ఒకసారి చూపియండి ఎక్కడన్నా. మేము విదేశాల నుంచి బ్లాక్ డే తీసి ప్రతి అకౌంట్లో 15,000 వేస్తాం ఉన్నది ఎవరు చెప్పండి? ఎవరు చూపియండి ఒకటి. అంటే ఎలక్ట్రోల్ బాండ్ అంటేనే వైట్ మనీ, బ్లాక్ మనీ కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీ ఇచ్చినా కూడా వైట్ మనీ ఇవ్వాలి. ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా వైట్ మనీ ఇవ్వాలి. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కు ఆ తీసుకున్నటువంటి డబ్బులకు లెక్క చెప్పాలి. ఇది ఎలక్ట్రోల్ బాండ్స్ ఏదైతున్నదో అది బ్లాక్ మనీ కాదు, 100% వైట్ మనీ. అది తీసుకొని ఆ పార్టీ ఏం ఖర్చు పెట్టిందో మళ్ళీ పూర్తి ప్రతి న్యాయ పైసా కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్క ఇచ్చేటువంటిదే ఎలక్ట్రోల్ బాండ్స్. ఇది బ్లాక్ మనీ కాదు. బాండ్స్ అందరికి ఇచ్చారు, మేము ఒక్కరే కాదు కదా. అన్ని రాజకీయ పార్టీలు అట్లే తీసుకున్నా చెప్పండి ఎవరు అన్నోళ్ళు. వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు, వాళ్ళ తీసుకున్నటువంటి బాండ్స్ వాళ్ళు బెదిరించి తీసుకున్నారో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు స్వతంత్రంగా పోటీ చేస్తాం. పదిహేడుకు 17 సీట్లు ఇప్పటికి చాలాసార్లు చెప్పినాను. అఫీషియల్ గా 17కు 17 సీట్లు పోటీ చేస్తున్నాం మేము. ఇంకా వాళ్ళ పొత్తులు అక్కడ అవుతున్నాయి. ఇంకా పూర్తి సర్దుబాటు అయినాక ఆలోచన చేస్తాం. ఇంతవరకు అటువంటి చర్చ ఎక్కడ జరగలే. ఇప్పుడు అలా 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 పిఏలు ఉన్నారు కదా, కవిత గారితో వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారి వాళ్ళే అన్ని వివరాలు ఎందుకు చెప్తున్నారు? కావాలంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి ఆర్టీఐ కింద
ఆర్టీఐ కింద ఢిల్లీ ప్రభుత్వం దగ్గర లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అన్ని కాగితాలు తీసుకొని చదవచ్చు. ఢిల్లీ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే ఆ లిక్కర్ స్కామ్స్ ఉంది అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వీళ్ళు స్పోక్స్ పర్సన్ గా మారిపోయారు. నేనేం చెప్తాను, ఆపు ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించి సమర్థించేటువంటి స్పోక్స్ పర్సన్ గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మమతా బెనర్జీ గాని మారారు. ఇంత భయంకరంగా ఒక ప్రభుత్వము 100 కోట్లు వైట్ అండ్ బ్లాక్ ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికితే ఆధారాలతో సహా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఢిల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ బయట పెడితే అది కాదు అని చెప్పి దాని మీద దర్యాప్తు చేయడానికి వీల్లేదు, అరెస్టు చేయడానికి వీల్లేదు, ముందుకు వెళ్ళడానికి వీల్లేదని ఈరోజు ఈ పార్టీల నాయకులు చెప్తున్నారంటే ఈరోజు దేశం పట్ల అవినీతి పట్ల వీళ్ళ నాయకులకు ఉండేటువంటి ఏంటో చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. తీసుకోవాలి వారు అదే అంటారు. అవినీతి పరులు ఏమంటారు, మరి అవినీతి పరులు అదే అంటారు. ఇప్పుడు మేము ఏదైనా భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం దీంతో సంబంధం ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైనా ఒక న్యాయస్థానం ముందుకెళ్తే న్యాయస్థానం ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. సాక్ష్యాలు లేకుండా, వాస్తవాలు లేకుండా దర్యాప్తుకు ఏ న్యాయస్థానం కూడా అంగీకరించదు. మేము డైరెక్ట్ గా ఈడీ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టుకొని దరఖాస్తు చేయడం లేదు. 24 గంటల ముందు, 24 గంటల లోపు అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలతో ఎందుకు అరెస్ట్ చేశామో కారణాలను కూడా న్యాయస్థానం ముందు చెప్పారు. న్యాయస్థానం ఏకీభవించింది దర్యాప్తు సంస్థలతో. ఎస్, ఇందులో ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది, మరింత లోతుగా ఈ దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది, వివరాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేషన్స్ చెప్పినటువంటి వాదనను న్యాయస్థానాలు అంగీకరించి ఈడీ కస్టడీకి ఇచ్చారు ఈరోజు కవిత గారిని కానీ ముఖ్యమంత్రి గారిని. కాబట్టి ఏది కూడా ప్రభుత్వ ఇష్టాయిష్టాలో, దర్యాప్తు సంస్థల ఇష్టాయిష్టాలో కాదు, అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఇందులో తప్పకుండా వివరాలు తీసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి ప్రొసీడింగ్స్ కు ముందుకిస్తారు. కాబట్టి చెప్పండి, ఈరోజు హరీష్ రావు చెప్పాడు కదా, ఏ రకమైన ఆధారాలు లేకపోతే కోర్టులో చెప్పండి. ఈ ఆధారాలు లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారో కోర్టులో వాదించమనండి వాళ్ళ అడ్వకేట్స్ ను. న్యాయస్థానం ఉంది కదా. चुनाव आया है, बहुत दिन से चुनाव से पहले भी उनको नोटिसेस दिया गया, नोटिसेस को जवाब नहीं दिया, इन्वेस्टिगेशन एजेंसीज के सामने आए नहीं, चुप चुप के बच के आने के लिए प्रयास किया है, सिंपैथी लेने के लिए प्रयास किया है. आज भी धरना कर रहे, घेराव कर रहे. क्यों कर रहे? भ्रष्टाचार करते एक तरफ, दूसरी तरफ धरना करते. शर्म होना चाहिए ये लोगों को. डूब के मरना है ऐसे लोग. चलो వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు పెట్టుకుంటే నీకేం సంబంధం? ఎవరుంటే ఉంది, నాకు ఎవరున్నా ఏం ఫరకపడదు, నా వెనుక ప్రజలు ఉన్నారు. ఎవరు పోటీ చేసినా ఈరోజు సికింద్రాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మేము భయపడతలేం. మా అభ్యర్థి ఎంత మేరకు ప్రచారం చేసుకుని ఆలోచన చేస్తుంది తప్ప మా ప్రత్యర్థులు ఎవరని మేము ఎక్కడ కూడా ఆలోచన చేస్తున్నాం. చెప్పాను కదా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్. ఇప్పుడున్న రాబోయే ఎలక్షన్స్ లో అసలు అవసరమే లేదు. ఆ పార్టీ పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా పోటీ అంటూ ఉంటే ప్రధానంగా ఉంటుంది. అది చూస్తాం, దగ్గర అది నామినేషన్ ఏని చేసినాక చూద్దాం. అది నామినేషన్ ఎప్పుడు చూస్తాం. మీరు చెప్పండి, అది మీరు కూడా అడగండి. మీరు ఎందుకు విశ్లేషణ చేయరు?
మీరు నాకు నెక్స్ట్ నేను చెప్తాను తర్వాత. మీరు ఎందుకు విశ్లేషణ చేసి స్పెషల్ స్టోరీస్ టీవీలలో ఎందుకు నడపాలని అడుగుతున్నాను. మీరు ఎవరు నడుపుతలేరు ఆ విషయం. మీరు నడపాలి కదా. ఈ ఒక నైతిక విలువలతో కూడినటువంటి కొత్త నవ సమాజాలు ఉన్నాయి కదా. ఇవి కొత్త సమాజ నిర్మాణం కోసం అన్నట్టు వస్తున్నాయి కదా టీవీలలో. కాబట్టి కొత్త సమాజంలో ఈ రకమైనటువంటి వివరాలకు వ్యతిరేకంగా అందరం మేమందరం కలిసి పనిచేయాలి.